వెల్కమ్ టు స్వతంత్ర. నా పేరు సాయిప్రియ. ముందు హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ కి బిగ్ షాక్. కాంగ్రెస్ లోకి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ముగిసిన రేవంత్ ఢిల్లీ టూర్. అర్ధరాత్రి హైదరాబాద్ కి రాక. రెండో రోజు చంద్రబాబు ఢిల్లీ టూర్. పలువురు పారిశ్రామికవేత్తలతోనూ భేటీ. కేకే సరే, మా ఎమ్మెల్యేల సంగతేంటి? ఫిరాయింపులపై రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్న. బీహార్లో 17 రోజుల్లో కూలిన 12 వంతెనలు. కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యమని నిర్ధారణ. యూకే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఊహించినట్లుగానే వెలువడుతున్నాయి. చరిత్రాత్మక విజయం దిశగా లేబర్ పార్టీ దూసుకుపోతోంది. గత 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్వర్టేటివ్ పార్టీ ప్రధాని రిషి సునక్ సారథ్యంలో ఓటమిని చవిచూడబోతోంది. నిన్న పోలింగ్ ముగిశాక వెంటనే వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు లేబర్ పార్టీకి భారీ విజయం తప్పదని అంచనాలు వేశాయి. మొత్తం 650 సీట్లు ఉన్న యూకే పార్లమెంట్ దిగువ సభలో ఏకంగా 410 స్థానాలు కీర్ స్మార్టర్ నేతృత్వంలో లేబర్ పార్టీ దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తెలిపాయి. కన్జర్వేటివ్ కేవలం 131 స్థానాలకు పరిమితం కావచ్చని తెలిపాయి. అయితే ఆ వెంటనే మొదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాకు తగ్గట్టే ఫలితాలు వెలువడుతున్నాయి. లేబర్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతోంది. కన్జర్వేటివ్ కేవలం 2 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. దశాబ్దన్నర పాటు అప్రతిహతంగా బ్రిటన్ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదని విశ్లేషకులు తొలి నుంచే అంచనా వేస్తున్నారు. లేబర్ పార్టీ దేశవ్యాప్త సంబురాలకు సిద్ధమైపోతుండగా 61 ఏళ్ల కీర్ స్మార్టర్ కొత్త ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నారని అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఇవాల్టితో ముగియనుంది. సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ రానున్నారు. చంద్రబాబు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీకి పార్టీ అనుమతి కోరింది. 50 కార్లు 150 ద్విచక్ర వాహనాలతో ర్యాలీకి పోలీసుల అనుమతి కోరగా 300 మించి ర్యాలీలో పాల్గొనొద్దని పోలీసులు తెలిపారు. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. సాయి ప్రియ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకొని నేరుగా ప్రత్యేక విమానంలో ఈ రోజు సాయంత్రం బేగంపేట చేరుకుంటారు. అయితే బేగంపేట నుంచి నేరుగా చంద్రబాబు నివాసం జూబ్లీహిల్స్ వరకు ఇటు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి కావాల్సినటువంటి సన్నాహాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రి అంటే అయిన తర్వాత ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత హైదరాబాద్ లో అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణకు చెందినటువంటి ఇటు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించడానికి పోలీసుల అనుమతి కోరారు. అయితే ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా కేవలం 50 కార్లతో 150 ద్విచక్ర వాహనాలతో 300 మంది కార్యకర్తలతో మాత్రమే ర్యాలీ నిర్వహించాలన్నటువంటి షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చారు. అయితే ఇటు టీడీపీ శ్రేణులు మాత్రం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి కావాల్సినటువంటి సన్నాహాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్న చంద్రబాబు నాయుడుకు ఇక్కడ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసం వరకు ర్యాలీ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇందుకోసం ప్రత్యేకమైనటువంటి సమావేశం కూడా తెలంగాణ టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేశారు. రేపు ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత ఘన స్వాగతం పలకడానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. సాయి ప్రియ. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ లోకి భారీగా ఆ పార్టీ ఎమ్మెల్సీలు చేరారు. 6 ఎమ్మెల్సీలు భానుప్రసాద్, సారయ్య, దండే విఠల్, ప్రభాకర్, ఎగ్గే మల్లేశం, బుగ్గారపు దయానంద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే ఆయన నివాసంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా పాల్గొన్నారు. ఇటీవల శాసనసభ మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరినట్టు అయింది.
తెలంగాణలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక 10 ఏళ్లు పక్కా ఉంటుందని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందని, రెండోసారి కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కేకే ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. తిరిగి సొంత గుటికి చేరిన కేకేతో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేకేకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కేబినెట్ ర్యాంక్ ఇస్తామని తెలిపారు. మూసీ అభివృద్ధిపై దృష్టి పెట్టామని, ఈ ప్రాజెక్టు తన పేరుపై రికార్డుగా ఉంటుందని అన్నారు రేవంత్ రెడ్డి. మూసీ అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వ వ్యవహారంలో తప్పులకి ఆస్కారం ఇవ్వనని, రూల్స్ ప్రకారమే ముందుకు పోతానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరిన తర్వాత సీనియర్ నేత కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మరి పార్టీ ఫిరాయించిన ఆ 6 ఎమ్మెల్యేల సంగతేంటని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడే రాహుల్ గాంధీ దానిని నిలబెట్టడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇతర పార్టీలో గెలిచిన వారిని చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోకు విరుద్ధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్న రాహుల్ గాంధీ ఫిరాయింపులను అరికడదామంటూ చెప్తున్న మాటలను దేశం ఎలా నమ్ముతుందని ప్రశ్నించారు. మేనిఫెస్టోపై రాహుల్కి ఏమాత్రం నమ్మకం ఉన్నా కాంగ్రెస్ లో చేరిన 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత సీనియర్ నేత కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మరి పార్టీ ఫిరాయించిన ఆ 6 ఎమ్మెల్యేల సంగతేంటని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడే రాహుల్ గాంధీ దానిని నిలబెట్టడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇతర పార్టీలో గెలిచిన వారిని చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోకి విరుద్ధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్న రాహుల్ గాంధీ ఫిరాయింపులను అరికడతామంటూ చెప్తున్న మాటలను దేశం ఎలా నమ్ముతుందని ప్రశ్నించారు. మేనిఫెస్టోపై రాహుల్కి ఏమాత్రం నమ్మకం ఉన్నా కాంగ్రెస్ లో చేరిన 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత వైసీపీ పాలనలో గుడివాడలో గడ్డం గ్యాంగ్ ఇష్టానుసారంగా దోపిడీ చేసిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు.
టీడ్కో ఇళ్లను మంజూరు చేసేందుకు ఒక్కొక్కరి నుంచి 4 లక్షల వరకు వసూలు చేశారని, ఆఖరికి టీడ్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో నిమ్మకాయ నీళ్ల పేరిట 28 లక్షలు దోచుకున్నారని మండిపడ్డారు. బిల్లుల కోసం గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేశారని, 70 లక్షల విలువైన ఈ బిల్లుల కోసం గడ్డం గ్యాంగ్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. అమృత్ పథకంలో పనులు చేయకుండానే డబ్బులు కొల్లగొట్టారని అన్నారు. జనం సొమ్ము అయితే చాలు, గడ్డం గ్యాంగ్కి అదుపు ఉండదని, దోచుకోవడమే పని అని నారా లోకేష్ విమర్శించారు. గడ్డం గ్యాంగ్ దోపిడీకి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని స్పష్టం చేశారు. దోపిడీకి హద్దు లేదా జగన్? ప్రజాధనాన్ని పందికొక్కులా మొక్కడానికి సిగ్గులేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తీవ్ర ఆవేదన చెందారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఖమ్మం, మహబూబ్నగర్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే ఆదర్శంగా పాలన అందించిందని, విద్యుత్, సాగు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో బరాసా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా కొనసాగిందని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ పాలన లేకపోవడం వల్ల తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్రతో పాటు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల తనను కలిసిన మహారాష్ట్ర నేతలు అన్నారని వివరించారు. బీఆర్ఎస్ ఓటమితో రైతు రాజ్యాన్ని అందించగల కేసీఆర్ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని వారు బాధపడ్డారని తెలిపారు. వైఎస్ జగన్ దురాగత పాలనలో రైతులు అన్ని విధాలుగా చితికిపోయారన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నం పెట్టే రైతును కూడా ప్రమాదంలోకి నెట్టేశారని చెప్పారు. అధికార యంత్రాంగం ఆదుకుంటుందని ప్రతిసారి రైతులు ఎదురు చూసి కన్నీరుతో విసిగిపోయారని తెలిపారు. సివిల్ సప్లై అధికారులు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా వదిలేశారని తెలిపారు నాదెండ్ల మనోహర్. జగన్మోహన్ రెడ్డి గారి దురాగత పాలన వలన రైతులు ఎంతో ఆవేదనతోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొని అన్ని విధాలుగా కూడా చితికిపోయారు. పంట పండించి నలుగురికి అన్నం అందించే రైతుకు కూడా ఎటువంటి దుస్థితి తీసుకొచ్చారంటే తన భుక్తే ప్రమాదంలోకి నెట్టేసిన నిస్సహాయంగా రైతు ప్రభుత్వం నుంచి, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న నాయకుల దగ్గర నుంచి, అధికార యంత్రాంగం గురించి సరైన సహాయం అందుతుంది, ఆదుకుంటారు అని ప్రతి సంవత్సరం కూడా ప్రతి పంటప్పుడు కూడా కన్నీరుతో మిగిలిపోయిన పరిస్థితి మనం చూసాం. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలని కూడా వీళ్ళు పూర్తిగా బకాయిలు పెట్టేసి ఆ ధైర్యం లేకుండా రైతుని కుంగదీసేశారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒకప్పుడు రాష్ట్రంలో టీడీపీకి ఓటు వేయలేదని, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించారు. పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు.
పిన్నెల్లిపై హత్యా నేరం మోపారని, కారంపూడి సిబిఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు కూడా లేవని చెప్పారు. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలి కానీ దౌర్జన్యం కాదంటూ జగన్ హితవు పలికారు. రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారని మండిపడ్డారు. శిశుపాల్ని మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని, ఇలాంటివి వెంటనే ఆపాలని జగన్ హెచ్చరించారు. ప్రజల్లో వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోలేదని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల కారణంగానే 10% ఓట్లతో చంద్రబాబు గెలిచారని తెలిపారు. కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే, ఊరికి అటువైపున వాళ్ళు ఇల్లు ఉంటే, ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనను అడ్డగించడము, అక్కడే గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ అడ్డగించినారు. ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? అక్కడ పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది. ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. 10 పోలింగ్ బూతులు హత్యాయత్నం చేశాడంట. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు, గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా, అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. చీని చెట్లు నరికేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద, పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తిష్టేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే, ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. ఎడతెరిపి లేని వానలు ఉత్తరాఖండ్ని వణికిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ రాష్ట్రంలోని ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అలకనంద, మందాకిని, భగీరథి నదులు ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటేసి ప్రవహిస్తుండగా గంగా, సరయు నదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. గోమతి, కౌలి, గౌరీ, శారదా నదుల్లో కూడా నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 100 రహదారులను మూసివేశారు. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ వద్ద నది పక్కన
ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. చంపావత్, ఆల్మోరా, ఫితోర్గఢ్, ఉధమ్ సింగ్ నగర్, కుమావ్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్, పౌరి, తెహ్రీ, హరిద్వార్లోనూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గంగా, అలకనంద, భగీరథి, శారద, మందాకిని, కోసి నదుల్లో నీటి మట్టం భారీగా పెరిగింది. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నదీ తీర ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. T20 ప్రపంచ కప్ విజయం తర్వాత కరేబియన్ దీవుల నుంచి స్వదేశానికి చేరుకున్న భారత్ జట్టుకు ఘన స్వాగతం లభించింది. ముంబైలోని మెరైన్ డ్రైవ్లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమాన క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. విజయోత్సవ ర్యాలీ అనంతరం వాంఖాడే స్టేడియంలో భారత ఆటగాళ్లను బీసీసీఐ సన్మానించింది. ఈ సందర్భంగా వాంఖాడే స్టేడియంలో అభిమానులతో కిక్కిరిసిపోయింది. వందే మాతరం గీతాలాపన సమయంలో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఈ సమయంలో టీమిండియా క్రికెటర్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమిండియా క్రికెటర్లు వరల్డ్ కప్ ట్రోఫీతో అభిమానులకు అభివాదం చేస్తూ వాంఖాడే స్టేడియం మొత్తం తిరిగారు. ఈ సమయంలో వందే మాతరం గేయంతో స్టేడియం మొత్తం మారుమోగిపోయింది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మతో పాటు ఇతర క్రికెటర్ల సైతం అభిమానులతో కలిసి వందే మాతరం గేయాన్ని ఆలపిస్తూ తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. కోహ్లీ, హార్దిక్ పాండ్యా, బుమ్రా తదితరులు చేతులు పైకెత్తి వందే మాతరం అంటూ బిగ్గరగా అరుస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. స్టే ట్యూన్.